భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. తమకు మా స్వాగతం. రండి, వేంచేయండి, ఆసీనులు కండి. చూశావా దేవి, మేము మా వాగ్దానం నిలబెట్టుకున్నాం. దేవలోకం నుంచి నీకోసం పారిజాత వృక్షాన్నే తీసుకొచ్చేశాం. తమ రాకకు ముందే మాకీ శుభవార్త అందినది. మా రాకకు ముందే శుభవార్త అందినదా? అదెలా? నారదుల వారు విచ్చేశారు. అయితే నీకు విషయాలన్నీ క్షుణ్ణంగా తెలిసే అన్నమాట. ఇప్పుడు మాకు వివరించడానికి విషయాలేమి? అవును నాథ, వారు మాకు అన్ని విషయాలు వివరించారు. తమ యొక్క ప్రతాపం గురించి, తమకు దేవేంద్రులకు యుద్ధం గురించి, తమ శివపూజ గురించి, దేవమాత తమకు దేవేంద్రులకు నడుమ సంధి కుదర్చడం గురించి మాకన్ని విషయాలు విశదంగా వివరించారు. నేడు తమరు సాధించిన విజయానికి మేం గర్విస్తున్నాం. మేము సాధించిన విజయానిక, లేక నీవు సాధించిన విజయానిక? ద్వారకాధీశ, తమరు భలే చతురులు. శ్రీహృదయంలో ఏ విషయం గుప్తంగా ఉన్నా తమరు సునాయాసంగా గ్రహించగలరు. అవును, తమరు సత్యమే వచించారు. ఇది తప్పక మా విజయమే అవుతుంది. ఈ సందర్భంలో రుజువు చేసుకున్నారు. ద్వారకాధీశులకు ప్రియ పత్నులం మేమేనని. ఇక ముందు చూడండి, ప్రతి ఒక్కరూ మా ఆజ్ఞలను శిరసావహిస్తారు. ఇది మా విజయం, మేము సాధించాం. ఇక మాకే విషయంలోనూ చింతలేదు. ఇప్పుడు మాకేమీనూ అవసరం లేదు. ఆ పారిజాత వృక్షమే ఇప్పుడు మా సమక్షానికి వచ్చింది. మేము అనుకున్న కార్యం పూర్తి చేశాం. కావాలంటే మీరా పారిజాత వృక్షాన్ని తిరిగి రేపే ఇచ్చేయండి. దేవి, అలా ఇవ్వకూడదు. లోకం నవ్వుతుంది. ఈ పారిజాత వృక్షం నీ పుణ్యక వ్రతం కోసం ప్రదానం చేయబడింది. వ్రతం పూర్తి కాకుండానే ఇచ్చివేస్తే జనులు మనల్ని చూసి పరిహసిస్తారు. అది మాత్రమే కాకుండా
సత్యభామ శ్రీకృష్ణుని కీలుబొమ్మను చేసి తన వేలి కొనగోటితో ఆడిస్తుంది అంటారు. ఏమన్నారు? కీలుబొమ్మ? కీలుబొమ్మే. ఒకవేళ అలా అనుకున్నా నీకు దాసుణ్ణయ్యాను అంటారు. దాసుడా? పత్ని దాసుడు. ఇంకా తమనెవరైనా మా దాసులనుకుంటే ఆ వార్త విన్న మరుక్షణమే తమ చరణాల చెంత మా ప్రాణాలు విడుస్తాం. మేము తమ చరణ దాసులు, తమరే మా సర్వస్వం స్వామి. తమకెన్నటికీ అపకీర్తి కలుగనివ్వం. తమరే లోకుల గురించి మాట్లాడుతున్నారు, వారికేం తెలుసు తమను మేము ఎంతగా ఆరాధిస్తున్నామో. మా హృదయంలోని స్వామి, మా ప్రాణేశ్వరులు, మా పతిదేవులు, మా ప్రాణాలు సర్వం తమరే. విశ్వసించండి, మాకంటే మిమ్మల్ని అధికంగా ఎవరూ ఆరాధించలేరు. మేమెప్పుడైనా ఆగ్రహిస్తే అది దురుద్దేశంతో కాదు, తమ పైన అలవి కాని ప్రేమానురాగాలు మాకే ఉన్నాయని నిరూపించడానికే ఈ విధంగా చేస్తూ ఉంటాం. ఈ విధంగా చేయడం వల్ల లోకులకు నిస్వార్థ ప్రేమకు ప్రతిఫలం తప్పకుండా లభిస్తుందని సత్యాన్ని తెలియపరిచిన ఘనత ఈ సత్యకే దక్కుతుందిగా నాథ. ఈ విజయం మాది కాదు, మా ప్రేమది. ఇందులోని అర్థం ఒక్కటే, మన ప్రేమ కోసం తమరు మాకు ప్రసాదించిన ఈ బహుమతి లోకంలో ఏ స్త్రీ పొందలేనిది. మేము సాధించిన ఈ విజయం మాకెంతో ఆనందాన్నిచ్చింది. ఈ విజయ గర్వంతో మేమిక తలెత్తుకు తిరగలం. చాలా. సత్యభామ, నువ్వు ఎంత చక్కని మాట అన్నావు. మా హృదయం గద్గదమైపోతున్నది. మరిప్పుడు ఏమిటి చెప్పండి నాథా. మరేమీ లేదు. మాకు ఇప్పుడు ఒక విషయం తెలిసింది. లోకులు మాతో అంటూ ఉంటారు, ప్రేమకు ఇచ్చుకోవటమే కానీ పుచ్చుకోవటం తెలియదని. సమర్పణకు అధికారం ఉండదని, ప్రేమకు గర్వం ఉండదని, కోపం ఉండదని, అహంకారం ఉండదని. కానీ మాకు వారి మాటలు తప్పనిపిస్తోంది. ముమ్మాటికి అంతే. ఈ మాటలు వచించే వారికి అసలు ప్రేమంటే తెలిసి ఉండదు. ప్రేమలోని మాధుర్యం వారికి ఎలా తెలుస్తుంది? తమరు కూడా అటువంటి వారే కదా. ఎవరిని ప్రేమించరు, నిర్లిప్తులు, నిర్మోహులు, పైగా యోగీశ్వరులు కూడా. కనుక తమకు మాత్రం ఈ విషయం ఎలా అర్థమవుతుంది? ప్రేమలో ఉన్న అహంకారంలో ఎంత ఆనందం ఉందో. నీ మాటలు ముమ్మాటికి అక్షర సత్యాలు ప్రియా. మాకీనాడే తెలిసింది ప్రేమ వలన ఉద్భవించే అహంకారం యొక్క ఆనందం ఎంత లోతైనది అని. వాస్తవానికి ఈ సన్యాసులు, యోగులు, ఋషులు, నిర్మోహులు ఉన్నారే, వాళ్ళకి ఈ ప్రేమాగేమా తెలియదు కనుక వారంతా అజ్ఞానులే అవుతారు. ఓ అజ్ఞాని మహారాజా, ప్రేమించటం నేర్చుకోండి. చూడండి మా మోము. ఒక్కొక్కసారి మేము మీ మీద కోపంతో దూషిస్తుంటాం. మరి మేమొక్క క్షణమైనా విడిచి ఉండగలమా? ఎవరైనా తమని మా నుంచి దూరం చేస్తే తమ పాదాల సాక్షిగా చెబుతున్నా మా ప్రాణాలు కూడా తమతో వచ్చేస్తాయి. అప్పటికప్పుడే ప్రాణత్యాగం చేస్తాం. ఈ శుభతరుణంలో ఇలాంటి అశుభ భాషణం కూడదు దేవి. ఇప్పుడు నీవు
నీ యొక్క పుణ్యక వ్రతానికి కావలసిన ఏర్పాట్లను ప్రారంభించాలి. నీ ప్రేమకు ఘన విజయం లభించింది. దాని ప్రదర్శన కూడా అత్యంత ఘనంగా ఉండాలికా? నీ పుణ్యక వ్రతానుష్ఠానం కడు వైభవంగా జరగాలి. ఆ ఏర్పాట్లలోనే ఉన్నాం. మా పుణ్యక వ్రతం ఎలా జరగాలంటే ఇంతవరకు ఎవరూ కనీ విని ఎరుగనంత వైభవంగా జరిగి తీరాలి. అందుకే మేము నారదుల వారిని ప్రార్థించాం, మా పుణ్యక వ్రతానికి వారిని సహకరించమని. అందుకు వారు అంగీకరించారా? ఆ మరింకే, శుభస్య శీఘ్రం. వారిలాంటి వ్రతాల్లో అందవేసిన చెయ్యి. కాబట్టి వారు ఎలా వచిస్తే అలాగే చెయ్యాలి. లేదంటే వారు అసలే తికమకల మనిషి, వ్రతాన్ని మధ్యలో వదిలి వెళ్ళగలరు. అలా ఎన్నడూ జరగదు. ఇది శ్రీకృష్ణుని పత్ని సత్యభామ యొక్క వ్రతం. ఎవరూ మధ్యలో వదిలి వెళ్ళలేరు. తమరే చూడండి ఈ వ్రతారంభం ఎలా ఉంటుందో. నీ సంకల్పం సఫలమగ్గాక. తథాస్తు.